మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. ఒడిలోనన్ మరణించు తల్లిని మహాయోగంబునంజూచుచున్. ఒడిలోనన్ మరణించు తల్లిని మహాయోగంబునంజూచుచున్. జడుపున్ జంకును లేక స్తోత్రముల వాచా వీచిగా రోచులన్. స్తోత్రముల వాచా వీచిగా రోచులన్. గుడిలో గంటలు మ్రోగినట్లు చదువన్. గుడిలో గంటలు మ్రోగినట్లు చదువన్. గుండెల్ కునారిల్ల కుండెడి ధైర్యం మది. అమ్మా, గుండెల్ కునారిల్ల కుండెడి ధైర్యం మది. నీవు సంగినదియే ఈశాన దిగ్గామిని. గుండెల్ కునారిల్ల కుండెడి ధైర్యం మది. నీవు సంగినదియే ఈశాన దిగ్గామిని. ధర్మాన్ని రక్షించడం కోసం ఒక్కోసారి అధర్మాన్ని అవలంబించక తప్పదనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కెన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1229వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. శ్రీకృష్ణుడు ధర్మాన్ని రక్షించడం కోసం అధర్మమే నా తప్పదని ధర్మరాజుకు చెబుతున్నాడు. ఏమనుకుంటున్నావు ధర్మరాజా? ద్రోణాచార్యుడంటే చూశావు కదా, మన కళ్ళ ముందు విరాటరాజుని ద్రుపద మహారాజుని ఇద్దరిని ఒకేసారి 2 బాణాలు 2 వైపులా వేసి చంపేశాడు. ఈ పని ఆయన అనుకుంటే మొదటి రోజే చేయగలిగేవాడు. 14 రోజులు ఎందుకు చేయలేదు అంటే దుర్యోధను నుంచి అంత ఒత్తిడి రాలేదు, ఆయన మనస్సుకు అంత విరక్తి కలగలేదు, ఇంకా మన మీద ప్రేమ కొంత ఏడిచింది. ఇప్పుడు అది పోయింది. అందుకని ఆయనంత పైశాచికంగా ప్రవర్తిస్తున్నాడయ్యా. 20,000 మంది మామూలు పాంచాల రాజ సైన్యం మీద బ్రహ్మాస్త్రం వేశారంటే ఆ బ్రాహ్మణుని ఏమనాలి? ఇటువంటి వాడిని చంపడానికి ఇంకా పక్కా మార్గం, ధర్మ మార్గం, ప్రణాళిక అంటే నాలికలు తెగిపోతాయి, ప్రణాళికలు వేసుకుంటూ కూర్చుంటాయి. అందుకని తప్పదు. ఏమనుకుంటున్నావో విను. అడవులకేగినన్ వదలడా గురుడు. తిరుపతి వెంకట కవుల పద్యం ఇది, పాండవ విజయం నాటకంలో. అడవులకేగినన్ వదలడా గురుడు, ఆపై మీరు రాజ్యమున్ గుడుతురో కానకే గుదురో కొండొక కార్యము చేయవచ్చు. ఇప్పుడు గల గండమున్ గడచిపోయిన చూతము మారుద్రోవగా నడవకుము. ఈనగాచియును నక్కలపాలు నరింపబాడియే. ఈనగాచియును నక్కలపాలు నరింపబాడియే. ఈనగాచి నక్కలపాలు చేస్తారా? నువ్వేదో విరక్తితో అడవులు గిడితే వదులుతాడు అనుకుంటున్నావా? ఆయన ఏమిటయ్యా ద్రుపదుడిని వదిలాడా? ఆలోచించమేమిటి? 2 ఆవుల కోసం ఇంత కక్ష పెంచు కూర్చున్నాడు. ఆయన బ్రాహ్మణుడై ఉండి సత్వగుణ సంపన్నుడై ఉండవలసినటువంటి ఋషితుల్యుడు రజోగుణ సంపన్నుడు ఎందుకు అయ్యాడు? ఆయన గుణాలు ఆయన ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడం, తమో గుణంతో ప్రవర్తించడం తప్పు కానప్పుడు మనం మాత్రం పక్కాగా అహింసా మార్గంలో వెళ్ళిపోతావా? సాధ్యమేనా అది? ధర్మం గెలవదయ్యా, ధర్మాన్ని గెలిపించాలి. ధర్మరాజా గుర్తుపెట్టుకో, ధర్మం దానంతరికరిస్తే నువ్వు ఇంట్లో కూర్చోవచ్చుగా. నువ్వు ధర్మంగానే ఆడావు కదా, పేకాట ఎందుకు గెలవలా? మాయాట్లాడిన వాళ్ళు ఎందుకు గెలిచారు? అంటే ధర్మం దానంతట అది గెలవదు, మనం గెలిపించాలి. దానికి ఒక్కోసారి అవతల వాడి వ్యూహాన్ని బట్టి వ్యూహాలు వేసుకోవాలి. లెక్కలు వేసుకుంటే కుదరదు. ఇక్కడ నువ్వు అడవులకు వెళ్ళినా ఈ గురువు నిన్ను వదిలిపెట్టాడు. ఇదే మనం చెప్పుకున్నాం, ప్రజల్లో ఓ జాతీయంగా వచ్చేసింది అడవులకేగినను వదలడా గురుడు అని. ఇది సాధారణంగా శనిగ్రహానికి కూడా వాడేస్తున్నారు. కానలకేగినా సరే వదల, ఎందుకంటే నలమహారాజుని అడవుల్లో కూడా ఈ శనిగ్రహం పీడించుకు తిన్నాడు కాళ్ళు కడుక్కోని పాపానికి. అందుకని కానలకేగినను వదలడా గురుడు అని కొంతమంది అంటారు, కానీ అదేదో కానలనే మాట పొరపాటున వచ్చింది. అడవులకేగినను వదలడా గురుడే ఉంటుంది. ఆ యతి అన్నీ సరిపోవాలి కదా. తిరుపతి వెంకట కవుల మాటలు నాటకాల ద్వారా వారి యొక్క సాహిత్యం, వారి పదబంధాలు, చెలియో చెలకో ఒకటి, జెండాపై కపిరాజు ఒకటి, అలుగుట ఏ ఎరుంగనన్నం, బావా ఎప్పుడు వచ్చి తీవు, ఇదిగో అడవులకేగినను వదలడా గురుడు, ఇవి ప్రజల్లో బాగా అలాగా నిత్య జీవితంలో భాగమైపోయినాయండి. మహానుభావులైన వాళ్ళు అంటే వాళ్ళు ప్రజాకవిత్వం అంటే అది. ప్రజల్లో భాగమైపోయిన కవిత్వమే ప్రజాకవిత్వం. ప్రజలు నిత్యం అనుకుంటూ ఉండాలి.
అంతేగాని ఏదో నిత్యావసరాల మీద రాసిన కవిత్వం ప్రజా కవిత్వమును, ఏదో మిగిలిన వాటి గురించి రాస్తేనేమో రసికుల కవిత్వం అని మాట్లాడకూడదు. ప్రజల్లోకి వ్యాపించిన ఏ కవిత్వమైనా ప్రజా కవిత్వమే. ప్రజలు దాన్ని తమ సొంతంగా భావించారు. మాటలు ఎప్పటికీ మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు ఎప్పటికీ ఉన్నాయి. అంచేత ప్రజల భాషంతో ప్రజల కవిత్వం అంటే తిరుపతి వెంకట కవులు నిస్సందేహంగా ప్రజాకవులు. అందుకే వారిని ప్రాచీన కవితకు భరతవాక్యము, ఆధునిక కవితకు నాంది వాక్యము పలికిన వారు అన్నారు విమర్శకులు. అది అట్లుండగా ఈనగాచీను నక్కల పాలు నింపబాడియే, లేడి పిల్లలు ఇంతూ ఉంటే నక్కకి వేరే ఆహారం లేదు, అది సొంతంగా జంతువులను చంపలేదు కాబట్టి అవి ఈయన పిల్లల్ని ఈయనట్టే పట్టుకెళ్ళిపోతాయ్యా. అందుకని పక్కనే కాస్త బలమైనటువంటి జింకలు లేళ్ళు వచ్చి అక్కడ కాపలా కాస్తాయి. అంతవరకు కాపలా కాసి తీరా ఈనిన తర్వాత వెళ్ళిపోతే నక్కలు పట్టుకెళ్ళిపోవా. అంచేత అక్కడ కనీసం ఓ పూట అలా కాపలా కాస్తూ ఉండద్దా అని చెప్పాడు ఈనగాచీను నక్కల పాలు. ఇక్కడే మనం ఒక ఋషి జీవనాన్ని గురించి ఒక మాట చెప్పుకోవాలి. కాళిదాసు రఘువంశంలో చెబుతాడు ఆ మాట. ఋషులుట ఈ తమ ఆశ్రమాల్లో పెరిగేటువంటి లేళ్ళు ఈనితే ఆ బొడ్డు తాడు తెంచిన తర్వాత ఆ బొడ్డుతో అలా వేలాడుతున్నటువంటి జింకల్ని తమ ఒళ్ళో పెట్టుకుంటారట. కనీసం 10-15 రోజుల పాటు పసిపిల్లల్ని పసికోనని ఒళ్ళో పెట్టుకుంటారట. ఇంకా నెత్తుడి బొడ్డుతో వాళ్ళ ఒళ్ళంతా అశుభ్రం చేస్తూనే ఉంటాయి. అయినా సరే ఎక్కడేవో నక్కలు తీసుకెళ్ళిపోతే ప్రమాదం, అది అసలే నీ వేళ ప్రసవించింది, అది కాపాడుకోలేదు అని ఆ తల్లి లేడి కష్టాన్ని గుర్తు చేసుకుని ఈ లేడి కోనల్ని వాళ్ళు ఒళ్ళో పెట్టుకుంటారు. అప్పుడు అవి వాళ్ళ దగ్గరే ఉన్న దర్భగడ్డి మొత్తం తినేస్తున్నా ఏం అనట్టు, పోన్లే దానికి ఆహారం కావాలి కదా, మనం కావాలంటే మళ్ళీ తెచ్చుకుందాం, అంత ప్రేమగా చూస్తారట. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య